అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, మన అమలాపురం మాజీ ఎంపీ గారు శ్రీ జీవి హర్ష్ కుమార్ గారు ప్రస్తుతం రాజమండ్రిలో ఉంటున్నారు. వారు ఎవాంజలిస్టు ప్రవీణ్ పగడాల గారు ఆయన మృతిపై కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి దాన్ని స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కానీ గౌరవ కోర్టు వారిని ఉత్తర్వు ఇవ్వమని విచారణ జరిపించమని మరియు రీపోస్ట్ మార్టం చేయించమని దాన్ని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ అనేది హైకోర్టులో వేశారు. హైకోర్టు వారు దాన్ని నెంబర్ ఇచ్చారు, అంటే టేకన్ ఆన్ ఫైల్ తీసుకున్నారు. అయితే దాని విచారణకి, ఎందుకంటే చాలామంది ఇలాంటి పిల్స్ వేస్తున్నారు, అంటే ఈ ఇష్యూలోనే కాదు, చాలామంది కొన్ని అనవసరమైన పిల్స్ కూడా వేస్తుంటారు. దానివల్ల ఏం చేశారంటే హైకోర్టు వారు, మీరు 5 లక్షలు డిపాజిట్ చేస్తేనే, కోర్టులో 5 లక్షలు డిపాజిట్ చేస్తేనే మేము విచారణ చేపడతాము అని చెప్పి హర్ష్ కుమార్ గారికి చెప్పడం జరిగింది. సరే, హర్ష్ కుమార్ గారు ఏమన్నారంటే, ఇది హర్ష కుమార్ గారి ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ పిటిషన్ కాదు, ఇది పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పిటిషన్. ఇది అంటే క్రిస్టియన్ సమాజంకి సంబంధించిన ఇంట్రెస్ట్ పిటిషన్ ఇది. కాబట్టి దీన్ని మన క్రైస్తవ సహోదరులు అందరూ కలిపి దీంట్లో ఎవరైతే ఈ ప్రవీణ్ పగడాల గారి మృతి మీద విచారణ జరపాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ 10 రూపాయలు, ఒక్కొక్కరిని 10 రూపాయలు చొప్పున ఆయన ఒక క్యూఆర్ కోడ్ నెంబర్ ఇచ్చారు, క్యూఆర్ కోడ్ ఇచ్చారు. దానికి 10 రూపాయలు డిపాజిట్ చేయమని కోరటం జరిగింది. సరే, దానికి మొన్న వాయిదాకి పూర్తిగా ఆ డబ్బులు రాలేదు కాబట్టి మళ్ళీ వాయిదా కోరటం జరిగింది. సరే, మరి ఇది మా క్రైస్తవ సోదరులు చాలామంది, ప్లస్ మరి మహాసేన రాజేష్ గారు పాపం హర్ష్ కుమార్ గారికి డబ్బులు లేక 10 రూపాయలు అడుక్కుంటున్నాడని చాలా చీప్గా ఆయన, మరి ఎంత దారుణంగా దిగజారిపోతే ఎలాగండి రాజేష్ గారు, మీరు, మీ మీద చాలా గౌరవం ఉండేది మాకు, మరి ఎంత దిగజారుడుగా మాట్లాడడం, ఎంత మీకు అధికార ప్రతినిధి అది ఇచ్చారో లేదో తెలియదు, మీ అంతటి మీరే చెప్పుకుంటున్నారు తెలుగుదేశం అధికార ప్రతినిధి అని. మరి అది మాకైతే ఎక్కడ మేము చూడలేదు, మీ అంతటి మీరే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. కాబట్టి సరే, మీరు పార్టీ తరపున మాట్లాడుతున్నారా లేకపోతే ఏంటో మాకైతే అర్థం కాలేదు, కానీ అంత దిగజారుడుగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. మీ హోదా నిజంగా కానీ అధికార ప్రతినిధి అయితే కానీ మీ హోదాకు సంబంధించిన మాటలు కాదు అవి. సరే, ఈ మహాసేన రాజేష్ గారు కానీ కొంతమంది క్రైస్తవ సోదరులు, మరి వాళ్ళకి అసలు సిగ్గు అనేది ఉందో లేదో తెలీదు. వీళ్ళు ఎలా విమర్శిస్తున్నారంటే, ఈ హర్ష కుమార్ గారు గతంలోనే ఈ చర్చిల్లో వసూలు చేసేసి ఆ డబ్బులంతా తినేసినట్టుగా వీళ్ళు రకరకాల కలర్స్, ఎందుకంటే వీళ్ళు చెయ్యరు, వీళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళు మాట్లాడడానికి లేదు, చర్చిలో ఎక్కడ మళ్ళీ ఇష్యూస్ వస్తాయో అని చెప్పి బయటికి మాట్లాడకుండా ఎవరైనా మాట్లాడుతుంటే వెనకాల గోతులు తీయడానికి మాత్రం రెడీగా ఉంటారు. సరే, ఈ క్రైస్తవ సోదరులకు కానీ లేకపోతే మహాసేన రాజేష్ గారికి కానీ లేకపోతే కొంతమంది పొలిటీషియన్స్ కూడా మాట్లాడుతున్నారు దీని మీద, వారికి కానీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, హుద్హుద్ తుఫాన్ కానీ లేకపోతే ఇంకా ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, విజయవాడ వరదలు లాంటి వరదలు వచ్చినప్పుడు కానీ, మరి ముఖ్యమంత్రి సహాయ నిధి అని కానీ లేదా సాక్షి సహాయ నిధి, వరద బాధితుల సహాయ నిధి, లేదా తుఫాను బాధితుల సహాయ నిధి,
ఈనాడు తుఫాను బాధితుల సహాయ నిధి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తుఫాను బాధితులు, వరద బాధితుల సహాయ నిధి అనేది చాలా వసూలు చేశారు. చాలామంది డొనేషన్ ఇచ్చేవారు. దాని మీద ఎప్పుడైనా ఆ డబ్బులు ఏమైనాయి అని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? దాని మీద ఎప్పుడైనా ఏం జరిగింది, ఎలా ఖర్చు పెట్టారు దీన్ని అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించగలిగారా? ఈరోజు 10 రూపాయలు ఒక క్రైస్తవుని దగ్గర నుంచి మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం ఒక 10 రూపాయలు మీరు పంపించండి అని అంటే దాన్ని రకరకాలుగా వ్యంగ్యాస్త్రాలు ఉపయోగించేస్తున్నారు మా క్రైస్తవులు కానీ, కొంతమంది రాజకీయ నాయకులు కానీ హర్షకుమార్ గారి మీద, దానికి సపోర్ట్ చేసిన నాలాంటి వాళ్ళ మీద కూడా వ్యంగ్యాస్త్రాలు ఉపయోగించేస్తున్నారు. సరే, నా సొంత మనుషులు కూడా నన్ను ఒక ప్రశ్న అడిగారు. సాల్మన్ రాజు గారు, మీరు పోలీసులు చెప్పకముందే రాజ్ న్యూస్లో ఇది ప్రవీణ్ పగడాల గారిది ఖచ్చితంగా యాక్సిడెంటు, సెల్ఫ్ రోడ్ యాక్సిడెంటు అని మీరు చెప్పారు కదా, మరి మీరు మళ్ళీ హర్షకుమార్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. నా సొంత బంధువులే, అందులో కూడా సోషల్ మీడియాలో ప్రశ్నించారు నన్ను. దానికి నా సమాధానం ఒకటే, నేను హర్షకుమార్ గారికి నేను సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే, పోలీసులు ఈ మరణం ఎలా జరిగింది అని విచారించే కన్నా ఈ మరణం జరిగిన దాంట్లో ఈ మరణం దాంట్లో ఉన్న అనుమానాలు వ్యక్తం చేస్తుంటే చాలామంది అసలు ఆ బండి మీద ఉన్న ఆయన ప్రవీణ్ పగడాల కాదు, అలాగే నేరస్థలంలో రక్తం మరకలతో ఉన్న చెక్క ముక్కలు ఉన్నాయి, నేరస్థలంలో కొన్ని రాళ్ళు ఉన్నాయి, తర్వాత నేరస్థలంలో శవం మీద బండి పడుకోబెట్టింది, తర్వాత మొత్తం ఇంజిన్ అంతా బ్లడ్ ఉంది, ఇది ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు అని రకరకాల, అందులో ఆయన హెల్మెట్ ఉండగా హెడ్ ఇంజరీ ఎలా జరుగుతుంది, ఇలాంటి అనుమానాలు చాలా వ్యక్తం చేశారు. అయితే దీనికి ఏ విధమైన సమాధానం కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవ్వకోకుండా క్రైస్తవులు ఎక్కువగా దీని మీద న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నోరు నొక్కాలనే ఉద్దేశంతో పోలీసులు చేసిన దర్యాప్తు ఏంటంటే, మరి అది ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు నిజమో అబద్ధమో, లేకపోతే కొత్తగా ఏ కొత్త టెక్నాలజీలు వచ్చేస్తున్నాయి, అని అలాంటి టెక్నాలజీకి సంబంధించిందో, లేకపోతే నిజంగా సీసీ ఫుటేజ్లో తెలియదు. కేవలం ఈ ప్రవీణ్ పగడాలైన తాగుబోతు అని చిత్రీకరించి క్రైస్తవుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడానికి మాత్రమే ప్రయత్నించారని నా ప్రగాఢ నమ్మకం. ఇక్కడ హ్యూమన్ రైట్స్లో మనిషికి, బ్రతుకున్న మనిషికి ఎంతైతే హక్కులు ఉంటాయో, మానవ హక్కులు ఉంటాయో, అలాగా మరణించిన వ్యక్తికి కూడా మానవ హక్కులు ఉంటాయి. ఆ హక్కులు ఏంటంటే రైట్ టు ప్రైవసీ, అంటే వ్యక్తిగత గోప్యత, నెక్స్ట్ రైట్ టు డిగ్నిటీ, ఈ రెండు ఉంటాయి. మరి ప్రభుత్వాధికారులైన ఉన్నతాధికారులకి ఈ హక్కులు, మానవ హక్కులు ఈ చనిపోయిన వ్యక్తికి ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలియదంటారా? లేకపోతే తెలిసి కూడా క్రైస్తవులు నోరు నొక్కాలంటే ఇలాంటివి మనం చూపించాలి టీవీలో అని చెప్పి చూపించారా? ఏం చూపించినా క్రైస్తవులు ఎవడ మాట్లాడతాడు, వీళ్ళంతా పిచ్చిన కొడుకులు, వాళ్ళు ఉఫ్ అంటూ ఊదేస్తే పారిపోతారు, అదిగో పూలంటే ఇదిగో మేక అన్నట్టుగా పారిపోతారు వీళ్ళు, పిరుకు సన్నాసులు వీళ్ళు అనే ఉద్దేశంతో ఒక పక్క మీడియా ఒక పక్క పోలీసులు దీన్ని ఓపెన్గా ఆయన వ్యక్తిగత గోప్యతను బయటపెట్టి, అసలు ఆయన సీసీ ఫుటేజీలు కోర్టుకు చూపించండి సార్, మీరు కోర్టుకు చూపించండి, కోర్టు ముందు చూపించండి, అంతేగాని అవి సీసీ ఫుటేజ్ పబ్లిక్గా, మరి ఆయన ఫుటేజీలు పబ్లిక్గా మీరు మీడియాలో చూపించడం అది ఎంతవరకు సమంజసము? అలాగే మీడియా యాజమాన్యాలు కూడా మరి దీన్ని ఎలా అలౌ చేసినాయి? ఓకే,
దానికి ఏదైనా చూపిస్తే పోనీ ఒక దాని గురించి సాక్ష్యం గురించి ఏదైనా 1-2 చూపించినా పర్వాలేదు. జోక్ ఏంటంటే పోలీసు వారు చూపించుకోకుండా ముందుగా మీడియా ఏదైతే మీడియాలు ఉన్నాయో, అనుకూల మీడియాలు ఏదైతే ఉన్నాయో ఆ అనుకూల మీడియాలో ఖచ్చితంగా ఇవన్నీ ఈ సీసీ ఫుటేజ్లు, హైదరాబాదు లిక్కర్ షాపులో తీసుకున్న సీసీ ఫుటేజు, తర్వాత కృష్ణా జిల్లాలో తీసుకున్న సీసీ ఫుటేజు, తర్వాత ఏలూరు దాటిన తర్వాత తీసుకున్న సీసీ ఫుటేజు ముందుగానే వచ్చేసాయి, టీవీలో ముందుగానే వచ్చేసినాయి. సరే 3 రోజులకో 4 రోజులకో మరి ఆ ఏఎస్ఐ గారు, మన ట్రాఫిక్ ఎస్ఐ గారు ఏదో వచ్చారు. ఆయన మరి దీన్ని లిక్కర్ తాగారు అని చెప్పేస్తున్నారు డైరెక్ట్గా. ఈయన మద్యం సేవించడం వల్ల ఈ మరణం సంభవించింది అనే విధంగా మరి డాక్టర్ సర్టిఫికేట్స్ కూడా అలాగే ఇచ్చారు. మరి కొత్త రకంగా వెరైటీగా మరి నాకు 40 సంవత్సరాలు, నాకు పోలీసు ఉద్యోగంలో 40 సంవత్సరాలు చేశాను. మరి ఎప్పుడూ చూడని విధంగా పోస్ట్ మార్టం సర్టిఫికేట్ రాయబడి ఉంది దాంట్లో. ఎందుకంటే అందులో కెమికల్ ఎగ్జామినర్కి పంపాల్సిన దాంట్లో బ్లడ్ ఒక ఇంటాక్సికేషన్ గురించి తెలియజేయాలంటే అది ఎంత పర్సెంట్ ఇంటాక్సికేషన్ అనేది తెలుసుకోవాలంటే కేవలం బ్లడ్లో మాత్రమే ఉంటుంది. మీరు విసేరా పంపినప్పుడు అందులో బ్లడ్ పంపలేదు, కేవలం విసేరాకు సంబంధించిన మాత్రమే పంపించారు. దాంట్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో అసలు లిక్కర్ వాసన లేదు అని చెప్పి స్టమక్లో కానీ ఇతర కంటెంట్స్లో కానీ లిక్కర్ వాసన లేదు అని క్లియర్గా చెప్పారు. దాంట్లో మేము ఏమైనా రాయమని చెప్పాము ఆ డాక్టర్స్ని. మళ్ళీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ముగ్గురు రాశారు దాన్ని. మరి చివరికి వస్తులోకి మరి ఎవరో ఒక పోలీసు అధికారి, ఒక SHO స్థాయి అధికారి మరి 5 రోజులు 6 రోజులు మరి ఫారెన్సిక్ ల్యాబ్ దగ్గర నుండి మరి తెచ్చారట. మరి అది ఎంతవరకు నిజం? ఇది మరి ఇథైల్ ఆల్కహాల్ సేవించడం వల్ల దాన్ని ఈ మరణం సంభవించింది అని చెప్పేసి అన్నారు. అందులో ఏమన్నారంటే పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో ఎక్స్టర్నల్ ఇంజరీస్, ఇంటర్నల్ ఇంజరీస్ అని రాయాలి. కానీ నాకు తెలిసిన అనుభవంగా నేను చెప్తున్నా, ఎక్స్టర్నల్ ఇంజరీస్ అని ఎక్కడ రాయలేదు. ఇంటర్నల్ ఇంజరీస్ అన్నీ కలిపికొట్టు కావేటి రంగు అన్నట్టుగా రాసేసారు. సరే, ఇందులో మరణం దగ్గరకు వస్తులోకి హెడ్ ఇంజరీ అని చెప్పి హెడ్ ఇంజరీ, మల్టిపుల్ ఇంజరీస్ అకంపెనీడ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అని రాశారు. సరే, హెడ్ ఇంజరీ అనేది క్రైస్తవ సమాజం అడిగేది ఏంటంటే జావా అనే ఇంపోర్టెడ్ కంపెనీకి సంబంధించిన అది హెల్మెట్ ఆయన పెట్టుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి నేరస్థలం వరకు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ వరకు వచ్చిన పోనీ మీరు తీసిన విజువల్స్లో ఎక్కడైనా ఆయన హెల్మెట్ తీసేసి ఈయనే ప్రవీణ్ పగడాల అని చెప్పడానికి ఎక్కడైనా ఉన్నదా? మీరు ఎక్కడ లేదు. పోనీ మీరు ఎక్కడైనా ఈ ప్రవీణ్ పగడాల అనే ఆయన ఈ తీసుకున్న లెక్కర్ని ఎక్కడైనా తాగడం ఏమైనా చూపించారా? అది చూపించలేదు. పోనీ ఉదయం బయలుదేరిన ఆయన రాత్రి 11:30 వరకు ఎక్కడ ఏ హోటల్లో కనీసం భోజనం కానీ టిఫిన్ కానీ ఏమీ చేయకోకుండా ఉన్నారా? అది లేదు. సరే, ఇంకొక విషయం ఏంటంటే విజయవాడలో యాక్సిడెంట్ అయ్యింది, ఓకే అయి ఉండొచ్చు, దానికి కాదనట్లేదు. ఎందుకంటే ఆయన అప్పుడు ఆ రోజు 42 degrees ఎంత ఉంది ఎండ. ఆ డీహైడ్రేషన్ వల్ల ఆయన కళ్ళు తిరిగి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన తాగేసి పడిపోయాడని మీరు కలరింగ్ ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? అది నేను ఎందుకు ఈరోజు హర్షకుమార్ గారి ఇష్యూలో నేను సపోర్ట్ చేయడానికి గల కారణం ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఇది నా వ్యక్తిగతం అయినా కానీ నా సొంత వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. కేవలం క్రైస్తవుల ఆత్మాభిమానం కోసం మాత్రమే, క్రైస్తవుల యొక్క ఈ ఉద్యమాన్ని అణగదొక్కడం కోసం
ఈ ప్రవీణ్ పగడాల ఆయన తాగాడు లేకపోతే ఆయన తాగుబోతూ అని ఆ వీడియోలు చూపించారు తప్ప మరి నిజంగా ఆ వీడియోలు మరి పోలీసు వారికన్నా ఈ ప్రెస్ వారికి ఎలా వచ్చినాయి, దానికి సమాధానం లేదు. 600 సీసీ ఫుటేజ్లు సీజ్ చేసామని కలెక్ట్ చేసామని చెప్పారు పోలీసు వారు. తర్వాత అసలు ఈ గొడవ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? నేను ముందే చెప్పా, పోలీసు వారి కన్నా ముందు ఎవరైతే ఐజీ గారు చెప్పారో ఐజీ గారు చెప్పిన దానికన్నా ముందే నేను చెప్పా, ఇది ఖచ్చితంగా సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్. ఆ రోడ్ యాక్సిడెంట్ కూడా కారణం ఆ రోడ్డు పక్కన ఉన్న కంకర చిప్స్ మాత్రమే దానికి కారణం. 4 వెహికల్స్ ఓవర్ స్పీడ్లో వెళ్ళడం వల్ల ఈయన సైడ్కి రావడంతో అక్కడి నుంచి స్కిడ్ అయ్యి కిందకు వచ్చేయడం వల్ల ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పడం నేను ఫస్టే చెప్పాను. పోలీసు వారు ఈ ఫారెన్సిక్ వారు వీళ్ళందరూ చెప్పిన ముందే చెప్పాను. మరి యాజ్ పర్ ఇన్వెస్టిగేషను పోలీసు వారు నేరస్థలంలో దర్యాప్తు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మాత్రమే అఫీషియల్గా దర్యాప్తు స్టార్ట్ అవుతుంది. కానీ మీరేం చూపిస్తున్నారు ఫోటోలు? ఎఫ్ఐఆర్ రాత్రి 8 గంటలకు కట్టారు, ఉదయం 8:30కి 9 గంటలకి తీసిన ఫోటోలు మీరు పబ్లిష్ చేస్తున్నారు, మీరు నలుగురికి చూపిస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యం? మీరు రాత్రి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత తీసిన ఫోటోలు ఎక్కడున్నాయి? అసలు ఈ గొడవ అంతా ఎందుకు వచ్చింది? ఎక్కడైతే డెడ్ బాడీ ఉందో ఆ డెడ్ బాడీ యొక్క డిగ్నిటీని మీరు కాపాడలేదు. పోలీసు వారు కాపాడలేదు. డిగ్నిటీ కాపాడడం అంటే దానికి ఏదో దండేసి లేదా ఇంకోటి చేయమని కాదు. అట్లీస్ట్ ఆయన చనిపోయిన శవానికి ఒక గార్డు వేసి, ఒక పోలీసు వారు గార్డు వేసి ఆ ముఖం మీద ఏదైనా క్లాత్ కప్పుంటే అది డిగ్నిటీ కాపాడినట్టు అవును. సాధారణంగా పల్లెటూరులోనే కూడా మన కళ్ళు ఎవరైనా చనిపోతేనే ఆ ముఖం మీద క్లాత్ కప్పుతారు కదా. మరి ఎందుకు కప్పలేదు? పోలీసు వారు ఎందుకు కప్పలేదు? పోలీసు వారు ఎందుకు సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయలేదు? 8 గంటల తర్వాత డెడ్ బాడీని అక్కడి నుంచి షిఫ్ట్ చేసుకొచ్చేసారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయలే. సరే, ఇవన్నీ రోజు చెప్పుకునే మనం ఇవన్నీ. ఈరోజు నేను ఎక్స్ఎంపీ గారు హర్షకుమార్ గారికి నేను ఎందుకు మద్దతు పలుకుతున్నానంటే, కేవలం ఆ చనిపోయిన ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో వారి యొక్క వ్యక్తిగత గోప్యత మరియు వారి డిగ్నిటీ, వారి గౌరవానికి భంగం కలిగింది కాబట్టి తద్వారా క్రైస్తవ సమాజానికి మరి తలవంపులు తీసుకొచ్చేలాగా పోలీసులు కానీ మీడియాలో కానీ మరి సోకాల్డ్ యాంకర్స్ మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా మాట్లాడేవారు మొన్నటి వరకు. సరే, మేము ఎప్పుడు క్రైస్తవులు, మన హర్ష్ కుమార్ గారు కూడా అన్నారు, హమారా ప్రసాద్ అనో లేకపోతే లలిత్ కుమార్ అనో ఇంకా ఏ పేరు చెప్తున్నారు, మన ఆయన ఎవరు కాషాయ బట్టలు వేసుకుంటారు ఒక ఆయన స్వామీజీ, ఆయన కానీ వీళ్ళందరూ పేర్లు చెప్తున్నారు. కానీ హర్ష్ కుమార్ గారు ఆయన ఒకటే మాట అన్నారు, వీళ్ళకి అంత లేదు, మేము వాళ్ళ మీద అరెస్ట్ చేయమని కానీ వాళ్ళని చేయమని కానీ మేము అనడం లేదు. మాకు కావాల్సింది ఆయన అడిగే ప్రశ్నలు ఒకటే, మీరు పోలీసు వారు అంటలేదు, ప్రభుత్వం అని చెప్తున్నారు ఆయన. మరి ప్రభుత్వం అంటే పోలీసు వారే కదా. పోలీసు వారు హైదరాబాద్ వెళ్ళి చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు భార్య దగ్గర నుంచి ల్యాప్టాపు 2 ఐప్యాడ్స్ తీసుకొచ్చారు. దాంతోపాటు ఆయన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయించారు అని ఆయన చెప్తున్నారు. నాకు తెలీదు ఎందుకు ఫ్రీజ్ చేయించారు, ఎందుకు తీసుకెళ్లారు, దానికి ప్రశ్నించండి. నాకు చెప్పక్కర్లేదు, మీరు కేవలం కనీసం హైకోర్టు వారికన్నా మీరు చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. కేవలం ఆ ప్రశ్నలకు సమాధానం రాలేదు కాబట్టే ఆయన ఇంతవరకు మాట్లాడుతున్నారు. మొన్న కూడా చెప్పారు ఆయన, దానికి సమాధానం చెప్పండి, నేను ఈ మీటింగ్ పెట్టడం మానేస్తానని చెప్పారు కూడా ఆయన. మీరు దానికి సమాధానం చెప్పట్లే. ఏం చెప్తున్నారు మీరు?
మీరు హత్య అంటున్నారు కదా, మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది, దాన్ని పట్టుకురండి అంటున్నారు. మరి దర్యాప్తు, మరి నేను 40 సంవత్సరాలు దర్యాప్తు చేశాను. ఎవరైనా ఒక కేసులో ఇవన్నీ మీరు క్లోజ్ చేయబడింది, ఈ కేసు క్లోజ్ చేయబడింది, దీని మీద ఎవరైనా మాట్లాడితే మేము కేసులు పెడతామని పోలీసు ఉన్నతాధికారి గారు చెప్పబట్టే ఇది ఈరోజు ఈ స్థాయికి ఈ కేసు వచ్చింది. మరి మీ అంతటా మీరు అన్నీ మీరే చెప్పేస్తున్నారు. మేమేమన్నా ఆ ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిగత గోప్యతను బయట పెట్టమని క్రైస్తవులు ఎవరైనా చెప్పారా? కేవలం క్రైస్తవులు నోరు నొక్కడానికి మాత్రమే ఆయన ఒక తాగుబోతుగా సృష్టించి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అది పోలీసు వారు కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ, లేదంటే మీడియా కానీ. మరి నాకు తెలిసి ఈ మీడియా వారికి ఈ ప్రవీణ్ పగడాల వారు ఈ మరణం చాలా లక్షలు సంపాదించి పెట్టింది యూట్యూబ్ నుంచి. మరి చాలా లాభదాయకమైన సమాచారం ఇది కాక మరి మహానుభావుడు ఒక ఆయన బోడో రాజే ఎవరో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాడు. అతను ఫస్ట్ చెప్పాడు, చిన్నజీయర్ స్వామి లిస్ట్ ఇచ్చాడట, 150 మంది పాస్టర్స్ని చంపేస్తారని. ఈ పాస్టరే కాదు, 150 మంది పాస్టర్ని చంపేస్తారట. ఆ లిస్టు కేంద్ర హోంమంత్రి గారికి పంపించారట అని చెప్తే మా వాళ్ళు తెంగరోళ్ళు అయ్యి బాబోయ్ నిజమే అయి ఉంటుంది అని చెప్పి వీళ్ళు నమ్ముతుంటే నేను అప్పుడే చెప్పా, అతని మాటలు మీరు నమ్మొద్దు. అతను యూట్యూబ్ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని నేను ఎప్పుడో చెప్పా. లేకపోతే రాజమండ్రిలో జాన్ వెస్లీ గారు వారి ఫ్యామిలీ మరి రాజమండ్రి కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు చేసే సేవ ఎవరికి తెలియదు కాదు. కేవలం 10 లక్షలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందని చెప్తున్నాడు అతను. ఎంత దారుణం అండి! కేవలం 10 లక్షలకా? అలాంటి 10 లక్షలు ఎన్నో 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 ఖర్చు పెడతారు వాళ్ళు. అంతవరకు ఎందుకు? మరి నాకు తెలిసిన సమాచారం గిడియన్స్ అని ఏదో ఒక సంస్థ ఉంది, దానికి వారికి ఆ గిడియన్స్ అంటే బైబిల్స్ అవి ముద్రించి ఈ ఎక్కడైతే బైబిల్ లేని వాళ్ళందరికీ పంచిపెడుతుంటారు అనమాట. మరి వారికి మరి నాకు తెలిసి 10 లక్షలకి ఇంకా ఎక్కువే వాళ్ళు ఇచ్చారని తెలిసి నాకు తెలిసింది. అలాంటిది కేవలం 10 లక్షల కోసం వాళ్ళు ఇంత నీచమైన పని చేశారని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అది? కాబట్టి నేను ఇప్పుడు ఇంతకీ ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే, కేవలం హర్షకుమార్ గారికి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావని నన్ను చాలామంది అడిగారు. నేను యాజ్ ఎ క్రిస్టియన్, నేను జాబ్ చేసినప్పుడు కూడా నేను క్రిస్టియన్గానే జాబ్ చేశా. మీరు కావాలంటే ఎక్కడైనా వెరిఫై చేసుకోండి. నాకు తెలిసి తప్పు చేయడం కానీ, తప్పు దర్యాప్తు చేయడం కానీ, లేకపోతే ఇలాంటి పనులు నేను ఎప్పుడు చేయలే. వీలైనంత వరకు క్రిస్టియన్గానే బతికాను నేను. కాబట్టి నేను కేవలం ఈయనకు సపోర్ట్ చేయడానికి కానీ, లేకపోతే దీంట్లో నేను ముందు ఉండటానికి గల కారణం ఏంటంటే, కేవలం క్రైస్తవ సమాజం మీద ఒక పెద్ద మచ్చ వేశారు. ఆ మచ్చని తొలగించుకోవాలి. ముందు తొలగించుకోవాలంటే జరిగినది తప్ప ఒప్ప అని తేలాలి. ఇప్పుడు మరి ఆయన అకౌంట్లో డబ్బులు ఫోన్పే చేశారు కదా అని అన్నారు. ఓకే, ఫోన్పే చేసి ఉంటారు, ఫోన్పే చేశారు. ఒకేసారి 3 లిక్కర్ బాటిల్స్ తాగేసే అంత స్టామినా ఉంటుంది ఎవరికైనా? పోని 3 లిక్కర్ బాటిల్ తాగేగా మళ్ళీ 2 గంటలకి 2 లిక్కర్ బాటిల్, మళ్ళీ అది అయిన తర్వాత రాత్రి 8 గంటలకు 7 గంటలకు అక్కడ ఒక ఏలూరు దగ్గర అదొక బాటిల్, ఇన్ని కొనేసి తాగేసాడా? పోనీ తాగినోడు డీహైడ్రేషన్ వల్ల చచ్చిపోయాడు అంటే ఓకే, మీరు అన్నట్టు నేను ఒప్పుకుంటా. కానీ అది యాక్సిడెంట్ అని చెప్తున్నారే. మరి ఇంకొక విషయం, మీరు ఇచ్చిన పిఎం సర్టిఫికేట్ వల్ల మరి మేమందరం క్రైస్తవులందరం మేము మంచోళ్ళం కాబట్టి ఎవరం పట్టించుకోవట్లేదు కాబట్టి సరిపోయింది. అకంపెనీడ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఎథైల్ ఆల్కహాల్ అన్నారు. అంటే ఆ ఇథైల్ ఆల్కహాల్ ఎక్కడైతే ఏలూరులో తాగారో లేకపోతే కృష్ణా జిల్లాలో తాగారో ఆ తాగింది స్పూరియస్ లెక్కరా? మరి ఏదో
మరి ఏదో గత ప్రభుత్వం మీరు లిక్కర్ గురించి ఏదో మరి మీరు ఏదో అభియోగాలు వేసేవారు కదా, మరి అది తాగి చనిపోయాడంటే అది ఏమన్నా స్పూరియస్ లిక్కరా? పోనీ ఒకటి దాని ఇన్ఫ్లుయెన్స్ ఉందని రాస్తే ఓకే, దానికి మేము సంతోషిస్తాం. మీరు రాసింది అలా కాదు, చనిపోవడానికి మరణ కారణం అకంపెనీడ్ విత్ ఎథైల్ కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అని చెప్పారు. అందుకోసమే దీన్ని నిగ్గు తేలాలనే ఉద్దేశంతోనే నేను ఖచ్చితంగా ఈ విషయం నేషనల్ హ్యూమన్ రైట్స్ వారికి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అది కేసు కూడా వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుద్దో లేదో నాకు తెలీదు. తర్వాత రెండో విషయం, నేను డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ వారికి కూడా ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ మీద విచారణ జరిపి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తేల్చమని మేము కోరుకుని పెట్టాను. నేను రిప్రజెంటేషన్ పెట్టా. అంటే ఇంతవరకు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇలాగా, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చెప్పారు, ఏదో ఒక వీడియో కూడా ఉందంట ఆయన మీద, నీ 4 కోసేస్తాంరా, నీ చంపేస్తామని చెప్పి బెదిరింపు కాల్సి ఉండి అంట. మరి ఈ పోస్ట్ మార్టం సర్టిఫికెట్లో మరి నాలుక గురించి ఎక్కడ రాసినట్టు ఏం కనబడలే. అసలు నాలుక అనేది ఉందా, ఆయన టంగ్ అనేది ఉందా లేదా మరి అది తెలీదు. మరి దాని గురించి ఎక్కడ మరి చూడలేదు. మరి నాకు అంత పూర్తిగా అవగాహన లేదు. మెయిన్ దానికి కారణం అది కూడా ఒక కారణం. మరి ఈ పోస్ట్ మార్టం సర్టిఫికేట్ మీద మాకు ప్రిలిమినరీ సర్టిఫికేట్లో ఆల్కహాల్ వాసన లేదు అని చెప్పి, తర్వాత ఫైనల్ ఒపీనియన్కి వస్తులోకి ఎథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పడం వల్లే మాకు ఈ అనుమానాలు రేగడం జరిగింది. తర్వాత హెడ్ ఇంజరీ అని రాశారు మీరు. హెడ్ ఇంజరీ అనేది మీరు ఎక్కడా హెడ్ ఇంజరీ అనేది రాయలేదు పిఎం సర్టిఫికేట్లో. ఇంటర్నల్ హెడ్ ఇంజరీ అని రాశారనుకోండి, దానికి ఓకే. ఇంటర్నల్ హెడ్ ఇంజరీ అని రాసి ఉంటే దాన్ని కూడా, ఇప్పుడు మా క్రైస్తవులు చాలామంది సామాన్య క్రైస్తవులు ఏమని అనుమానించడానికి గల కారణం ఏంటంటే, హెల్మెట్ పెట్టుకుని ఉండగా హెడ్ ఇంజరీ ఎలా జరిగింది, అదే వారి ప్రశ్న. ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సరే, ఇవన్నీ అంటే ఓపికగా సమాధానం పరిచి ఓపికగా దాన్ని సమాధానం చెప్పుంటే అందరూ పెద్ద పట్టించుకోకపోదురు. ఎప్పుడైతే ఉన్నతాధికారి గారు మేము దర్యాప్తు చేసాం, మా దర్యాప్తు ఫైనలైజ్ అయిపోయింది, ఇది యాక్సిడెంట్గా మేము డిక్లేర్ చేసాం, దీని మీద మళ్ళీ ఎవరైనా మాట్లాడితే మేము కేసులు పెడతాం, ఆల్రెడీ 12 మంది కేసులు పెట్టాం, ఒకరిని రిమాండ్ పంపించాం అని ఎప్పుడైతే బెదిరింపు ధోరణి వచ్చిందో, ఆ బెదిరింపు ధోరణికి మరి మేమందరం మరి ఇలాగ ముందుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి నేను నేను తిండి తిన్న నా డిపార్ట్మెంట్ వ్యక్తుల మీద నేను ఇలాగ వ్యతిరేకించి మాట్లాడడం నాకే బాధగా ఉంది. కానీ నేను మరి క్రైస్తవ సమాజం మీద ఒక పెద్ద మచ్చ వేశారు, చనిపోయిన వ్యక్తి మీద ఒక పెద్ద మచ్చ వేశారు. అది నిజమా అబద్ధమా తేల్చాల్సింది మరి ప్రభుత్వం తేల్చాలి, కోర్టు వారు తేల్చాలి. దానికోసమే మరి మేము ఈ రకంగా ముందుకెళ్తున్నాం జరుగుతుంది. కాబట్టి దీంట్లో మరి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మీరు 10 రూపాయలు పంపితే పంపండి, లేకపోతే మానేయండి. దాన్ని వ్యంగ్యాస్త్రాలు మాత్రం వేయకండి. ఎందుకంటే ఇక క్రైస్తవ సమాజం మీద మీరు మరి బురద జల్లటం అది అంతవరకు సమంజసంగా లేదు. దయచేసి ఇటువంటి బురద జల్లుడు కార్యక్రమం ఆపండి. ఆపి మమ్మల్ని కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తులుగా మీరు గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇదే విషయాన్ని మరి ఈరోజు గుట్టుముక్కల రోనాల్డ్ రాజు గారు అని ఒక ఆయన సూర్య పేపర్లో ఒక ఇది ఇచ్చారు. ఆయన ఆర్టీ యాక్ట్లో కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు పోలీస్ వారిని. పోస్ట్ మార్టం సర్టిఫికేటు, ఇంక్వెస్ట్ రిపోర్టు, తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఫైనల్ ఒపీనియన్, ఇలాంటివి కొన్ని అడిగారు.
కేసు స్టేటస్ ఏంటి అని అడిగారు. వారు మరి ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది, ఈ దర్యాప్తులో ఉంది కాబట్టి మీకు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వలేము, అది సమాధానం. సరే, హర్ష్ కుమార్ గారు కూడా కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు, దానికి కూడా సేమ్ సమాధానం. ఒక్క హాజరులో ఆయన సమక్షంలో ఉన్న కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా మరి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు హర్ష్ కుమార్ గారికి కేవలం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఆయనకి సప్లై చేయలే. మరి ఇంకా ఈ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎందుకు, మరి దాని యొక్క విలువ ఏంటో మాకు తెలీదు. అసలు ఎవడు లెక్క చేస్తున్నాడండి, చట్టాన్ని ఎవడు లెక్క చేస్తున్నాడు, ఆర్టీ యాక్ట్లు ఎవడు లెక్క చేస్తున్నాడు, బోర్డు ఏమవుతుందిరా నీకు. మాకు ఏముంది, మహా అయితే ఇంతవరకు కమిషనరే లేరు అనుకుంటాను. మరి మీరు మహా అయితే ఏం చేస్తారు, అప్పీల్ చేస్తారు, కమిషన్ దగ్గర పెడతారు, అప్పుడు చూసుకుందాంలే. ఇదే ఆలోచన తప్ప ఇంతవరకు ఆర్టీ యాక్ట్లో ఆయన వేసిన ఆర్టీ యాక్ట్కి సంబంధించి ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు, ఒక్క డాక్యుమెంట్ కూడా ఆయనకి ఇవ్వలేదు. అలాగే గొట్టుముక్కల రోనాల్డ్ రాజు గారి అడ్వకేట్ గారికి ఆయనకి కూడా ఒక్క డాక్యుమెంట్ కూడా ఆయనకి సప్లై చేయలేదు. ఈయనకి ఏదైతే దర్యాప్తులో ఉంది కేసు కాబట్టి మేము ఇవ్వని చెప్పి సమాధానం హర్ష్ కుమార్ గారికి చెప్పారు, అదే సమాధానం రోనాల్డ్ రాజు గారికి కూడా చెప్పారు. మరి నిజంగా అది ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అయితే డాక్యుమెంట్స్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది, పోలీసు వారికి ఏంటి ఇబ్బంది డాక్యుమెంట్స్ ఇవ్వడానికి? మరి అది ప్రజలు ఆలోచించుకోండి, మీడియా వారు కూడా ఆలోచించుకొని మీరు దయచేసి క్రైస్తవుల మీద బురద జల్లకండి సార్, మీడియా వారు. థ్యాంక్ యూ.